బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మంచి రాజకీయ నాయకుడే కాదు, ఇతరులను ప్రభావితం చేసే కమ్యూనికేటర్ కూడా. ఈయనకు రాజకీయపరమైన అంశాలపైనే కాకుండా ఇతర అంశాలపై లోతైన అవగాహన ఉంది. అందుకే ఆయనకు నేషనల్ ఇంటర్నేషనల్ సంస్థలు సైతం కీలక స్పీచ్ ఇవ్వాలని ఇన్విటేషన్ పంపుతూ ఉంటాయి. ఇక తాజాగా మరోసారి ఆయనకు కీలక ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటి మద్రాస్ కేటీఆర్ను తమ విద్యా సంస్థలో జరగబోయే సమ్మిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందించింది. ప్రతి ఏటా ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎంటర్‌ప్రెన్యూర్ ఫెస్టివల్ ఈ సమ్మిట్లో కీలక ఉపన్యాసం చేయాలని కోరింది. ఇక ఐఐటి మద్రాసులో ప్రతి ఏటా నిర్వహించే ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులు, అలాగే పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంటుంది. కేటీఆర్ కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకుని భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్ ఔత్సాహికులకు దిశానిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో ఐఐటి మద్రాస్ కోరింది. ఐఐటి మద్రాస్ విద్యార్థులు ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దేశంలోనే అంతర్జాతీయ గుర్తింపు ISO సర్టిఫికేషన్ కలిగిన ఏకైక కార్యక్రమంలో నిలిచింది. ఇక ఇవాళ రేపు జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో విజ్ఞప్తి చేశారు. ఈసారి ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఒకరైన క్రిస్ గోపాలకృష్ణన్, అలాగే HCL సహ వ్యవస్థాపకులు అజయ్ చౌదరి వంటి ప్రముఖులు ఈ కార్యక్రమంలో ప్రసంగించబోతున్నట్లుగా ఐఐటి మద్రాస్ తెలిపింది. ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో కేటీఆర్ తెలంగాణలో వరుసగా సభలు, సమావేశాలను నిర్వహిస్తూ గెలుపు వ్యూహాలపై కసరత్తులు చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ లీడర్ల నుంచి తీవ్ర పోటీ తట్టుకుంటూ ఎన్నికలకు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి బీఆర్ఎస్లో జోష్ నింపాలని భావిస్తున్నారు ఆయన. ఇవాళ రేపు జరుగుతున్న మద్రాస్ ఐఐటి కార్యక్రమానికి కేటీఆర్ ఈ సమ్మిట్ అనే ప్రముఖ కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్ కు ఆహ్వానం అందింది.